బ్రేకింగ్ న్యూస్ ఏపీలో కాకరేపుతోన్న సోషల్ మీడియా అసభ్యకర పోస్టులపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఈ దిశగా ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జారీ చేశారు. సోషల్ మీడియా సైకోలపై కఠిన చర్యలకు వీలుగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. సోషల్ మీడియా కేసులు, సైబర్ క్రైమ్ కేసులపైన ఈ కమిటీ పూర్తి స్థాయి స్టడీ చేయనుంది. కొత్త తరహా నేరాలు ప్రత్యేకంగానే డీల్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అంతకుముందు సోషల్ మీడియాపై ప్రభుత్వం తీసుకునే చర్యలు దేశానికే ఆదర్శం కావాలని మంత్రి నాదెండ్ల వ్యాఖ్యానించారు. అవసరమైతే ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేబినెట్లో చర్చించామని గుర్తు చేశారు. దీంతో కేబినెట్ సబ్ కమిటీకి ఆదేశించారు సీఎం చంద్రబాబు. We should be the trendsetter across the country, sir. ఎందుకంటే మనకు జరిగినంత అబ్యూస్ పదే పదే డిప్యూటీ మనం క్యాబినెట్ అనుకున్నాం కదా సార్, చట్టం తీసుకొద్దామని. ఈ డిజిటల్ క్రైమ్, ఈ ఐటీ రిలేటెడ్ దాని గురించి, ఎస్పెషలీ సోషల్ మీడియా గురించి వీలైతే ఇఫ్ యూ కెన్ ఎంగేజ్ సమ్ ఎక్స్పర్ట్స్ అండ్ కమ్ విత్ ఎ న్యూ యాక్ట్, కొంచెం డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది సార్ సొసైటీలో. ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో can we have one committee to go through all these things? Then we'll have a cabinet subcommittee, IT minister and also inka evaru home minister and Manohar పెట్టండి, మనోహర్ని సత్యాన్ని పెట్టండి, సత్యం అన్నాడు, సత్యాన్ని కూడా పెట్టండి, నలుగురు పెట్టి ఒక కమిటీ హోంవర్క్ చేయండి. ఏపీలో కాకరేపుతున్న సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే కూటమి ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియా వ్యవహారంలో గత 3 నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కాకరేపుతున్నాయి. ఏ క్షణా నుంచి ఎవరిపై ఎటువంటి పోస్టులు వస్తాయో ఒక అలజడి, ఆందోళన అన్ని పార్టీ నేతల్లో నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న కీలకమైన నేతలపై అసభ్యకరమైన పోస్టుల పరంపర కొనసాగుతా ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకి సంబంధించి నివారించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి గతంలో కేబినెట్ లో కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఈ దశలో నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ అంశానికి సంబంధించి కూడా హోంశాఖపై జరుగుతున్న రివ్యూ సమావేశంలో కూడా నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు దీనిపై కఠినంగా వ్యవహరించాలి. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బ్రహ్మకుమారి సంస్థ నేతృత్వంలో జైళ్లలో ఎవరైతే ఖైదీలు ఉన్నారో వారిలో పరివర్తన కోసం వారి సేవలు వినియోగించుకున్నాము. వారు చాలా మందిలో పరివర్తన తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం వారిపై కూడా సోషల్ మీడియా వేదిక అసభ్యకరమైన పోస్టు పెడితే ఇది చాలా దారుణం. తాము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ గతంలో వారిపై ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. తాను ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాను. తమ కార్యకర్తలు కానీ, మంత్రులు కానీ, నేతలు కానీ ఎవరు కూడా సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టలేదు, భవిష్యత్తులో పెట్టబోరు. ఒకవేళ ఎవరన్నా పెడితే తనామనా తేడా లేకుండా కఠినంగా వ్యవహరిస్తా అని చెప్పి సీఎం హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నివారణ కోసం సైబర్ క్రైమ్ అరికట్టేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు సూచన చేశారు. దీనికి సంబంధించి 4 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పడబోతుంది. దీంట్లో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఈ 4తో కూడా కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ రేపట్లో ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి, అలాగే సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు సంబంధించి వీరు సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశం నిర్వహించిన తర్వాత జిల్లా స్థాయిలో లేకపోతే పార్లమెంటు స్థాయిలో, అంటే జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ దీన్ని అరికట్టడం కోసం డిఎస్పీ స్థాయిలో లేకపోతే అడిషనల్ ఎస్పీ స్థాయిలో కూడా మళ్ళీ ఒక కమిటీ వేయాలనేది ప్రభుత్వం మరొక ఆలోచన చేస్తుంది. సోషల్ మీడియాలో పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ వారైనా సరే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరించే దిశగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దానికి సంబంధించి ఇవాళ రేపట్లోనే కేబినెట్ సబ్ కమిటీ ఉత్తర్వులు జారీ కాబోతున్నాయి. జారీ చేసిన తర్వాత వీరు సమావేశం అవుతారు. ఆ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సో గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదిక అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్క్ మాత్రం రానున్న రోజుల్లో తెరబట్టడంతో పాటు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రసూన. థ్యాంక్ యూ శివ.